హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో చాలామంది బిగినర్స్ కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలని ఒక డౌట్ అయితే ఉంటుంది. సో ఈరోజు వీడియోలో హౌ టు స్టార్ట్ కోడింగ్, సో ఈ టాపిక్ పైన మనమైతే డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్ అంటే ఏంటో మనకైతే తెలియాలి. సో కోడింగ్ అనేది ఒక కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ అనేవి పాస్ చేయడంతో పాటు క్రియేట్ కూడా చేయాలండి. ది ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఎ కంప్యూటర్స్ యూజింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఒక టాస్క్ అనేది కంప్యూటర్ పెర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో ఇన్స్ట్రక్షన్స్ని క్రియేట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం కోడింగ్ అంటామండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మీరు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా, C++, పైథాన్, C#, జావా, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం యూజ్ చేసి విత్ దిస్ కోడింగ్, ఈ కోడింగ్తో మనం కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ని క్రియేట్ చేయొచ్చు, గేమ్స్ క్రియేట్ చేయొచ్చు అండ్ అప్లికేషన్స్, వెబ్సైట్స్. సో ఇవన్నీ కూడా కోడింగ్తోనే పాసిబుల్ అండి. సో మీకు కోడింగ్ చేయడం వచ్చినట్లయితే మీరు సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయొచ్చు, గేమ్స్ డెవలప్ చేయొచ్చు, అప్లికేషన్స్, వెబ్సైట్స్. సో ఇలా కంప్యూటర్కి సంబంధించిన ఏదైనా సరే మీరు క్రియేట్ చేయొచ్చు విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ కోడింగ్. అండ్ మీరు కోడింగ్ ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి. సో కంప్యూటర్ని ఒక టాస్క్ పెర్ఫామ్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే క్రియేట్ చేస్తున్నాం విత్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకోవాలనేది ఒక డౌట్ ఉంటుంది. మీరు గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ అయితే ఆర్ లైక్ మీరు ఇంకా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయితే కనుక సి లాంగ్వేజ్తో స్టార్ట్ చేయండి. సో సి లాంగ్వేజ్తో స్టార్ట్ చేయండి. అదర్వైజ్ మీరు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు, ఇప్పుడు జాబ్ పర్పస్ మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి అనుకుంటే నా సజెషన్ వచ్చేసరికి పైథాన్, జావా స్క్రిప్ట్, ఈ రెండు కూడా పాపులర్ చాయిసెస్ అండి. ప్రజెంట్ మంచి డిమాండ్ అయితే ఉంది ఈ రెండు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి అండ్ ఫ్రంట్ ఎండ్లో HTML, CSSకి. సో మంచి డిమాండ్ అయితే ఉంది. సో వీటిలో ఏదన్నా ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకోండి. ఆ ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని కంప్లీట్గా నేర్చుకోండి, ఓకేనండి. సో ఈ పాపులర్ చాయిసెస్ అని ఎందుకు అన్నానంటే ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. అండ్ ప్రజెంట్ పైథాన్ అనేది వేరియస్ డొమైన్స్లో యూజ్ చేస్తున్నారండి. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ అండ్ టెస్టింగ్లో కూడా యూజ్ చేస్తున్నారు అండ్ వెబ్ డెవలప్మెంట్లో. సో ఇలా ప్రతి డొమైన్లో కూడా పైథాన్ అనేది ర్యాపిడ్గా గ్రోత్ అవుతుంది కాబట్టి సో పైథాన్ అనేది పాపులర్ చాయిస్ కింద అయితే నేను సజెషన్ చేస్తున్నా. సో మీ ఇంట్రెస్ట్ బట్టి మీ గోల్కి తగ్గట్టుగా మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకోండి. సో ఆఫ్టర్ సెలెక్టింగ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకున్న తర్వాత మీరు ప్రాక్టీస్ చేయడానికి ఒక ఎన్విరాన్మెంట్ అనేది కావాలండి. లైక్ టెక్స్ట్ ఎడిటర్స్ కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్ కానీ, మనకి ఏదన్నా ఒక ఎన్విరాన్మెంట్ అనేది కావాలి. సో ఎందుకు ఈ ఎన్విరాన్మెంట్స్ అంటే లైక్ కోడింగ్ని ప్రాక్టీస్ చేయడానికి, ప్రాజెక్ట్స్ లాంటివి చేయడానికి ఒక ఎన్విరాన్మెంట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి. సో ఇక్కడ కూడా నా సజెషన్ వచ్చేసరికి VS కోడ్ అనేది టెక్స్ట్ ఎడిటర్లో నేను సజెస్ట్ చేస్తున్నా. అండ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్స్లో పైచార్మ్ అనేది బాగుంటుందండి, లైక్ పైథాన్ ప్రాక్టీస్ చేయడానికి. VS కోడ్లో అయితే మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, ఓకేనా. లైక్ బేసిక్ స్టెప్స్ టు ఇన్స్టాల్ పైథాన్ కోడ్ ఎడిటర్ అనేవి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ అయితే అవైలబిలిటీ ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ రైట్ యువర్ ఫస్ట్ ప్రోగ్రామ్. హలో వరల్డ్ ప్రోగ్రామ్తో అయితే స్టార్ట్ చేయండి. సో హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ కూడా చేయండి. అండ్ మీరు రాసే కోడ్ అనేది లైక్ లైన్ బై లైన్ బ్రేక్ డౌన్ చేయండి. సో సింటాక్స్ ఏంటి, సో ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది, సో ఇవన్నీ కూడా చెక్ చేయండి. అండ్ లేటర్ కంటిన్యూ యువర్ కోడింగ్ జర్నీ. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకున్న తర్వాత ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి షిఫ్ట్ అవ్వకండి. సో ఇక్కడ చాలామంది బిగినర్స్ ఏం చేస్తున్నారంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకొని ఒక 10 to 20 days ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఫండమెంటల్స్ కంప్లీట్ చేసిన తర్వాత సో మన ఫ్రెండ్స్లోనో, రిలేటివ్ సర్కిల్స్లోనో వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోమంటారు. సో దానివల్ల ఏది కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా కంప్లీట్ చేయలేరండి. సో అలాంటి వేలో మీరు ఉండకుండా చూసుకోండి.
సో ఏదైనా ఒక కోర్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే గనక ఆ కోర్స్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు వేరే కోర్స్‌కి షిఫ్ట్ అవ్వద్దు. సో ఈ పాయింట్ అయితే నోట్ చేసుకోండి. సో మీరు చూజ్ చేసుకునే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో డాక్యుమెంటేషన్ అనేది వెబ్‌సైట్‌లో అవైలబిలిటీ ఉంటుందండి. పైథాన్ ఒరిజినల్ డాక్యుమెంటేషన్, సి ఒరిజినల్ డాక్యుమెంటేషన్, జావా స్క్రిప్ట్ ఒరిజినల్ డాక్యుమెంటేషన్ అనేది వాళ్ళ ఓన్ వెబ్‌సైట్స్‌లో అయితే అవైలబిలిటీ ఉంటుంది. అండ్ మీరు ఫండమెంటల్స్ లాంటివి కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు బేసిక్స్ అవి యూట్యూబ్ ట్యుటోరియల్స్ చాలా అవైలబిలిటీ ఉంటాయి. అండ్ కోడింగ్ బూట్ క్యాంప్స్ కూడా మీకు చాలా అవైలబిలిటీ ఉంటాయి. అండ్ కోడింగ్ ప్రాబ్లమ్స్‌ని అయితే ఎక్కువగా సాల్వ్ చేయాలండి. మీరు కోడింగ్‌లో లాజిక్స్ బిల్డ్ చేయాలంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. అండ్ కోడింగ్ ప్రాబ్లమ్స్‌ని అయితే సాల్వ్ చేయాలి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్‌లోనే మీకు ఇంటర్వ్యూ క్వెషన్స్, కోడింగ్ ఎక్సర్సైజెస్ ఎలా సాల్వ్ చేయాలనేది ఒక కంప్లీట్ ప్లేలిస్ట్ అయితే అవైలబిలిటీ ఉంది. సో ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఇన్ఫర్మేషన్ అండి. మీరు ఒక కోడింగ్‌ని స్టార్ట్ చేయాలనుకుంటున్నప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకోవాలి. రిక్వైర్మెంట్ ఇన్‌స్టాలేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలి. అండ్ ప్రోగ్రామింగ్‌ని స్టార్ట్ చేసిన తర్వాత ఆ లాంగ్వేజ్ పర్టిక్యులర్ కోర్స్ ఆర్ ఎనీ వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇంకొక దానికి షిఫ్ట్ అయితే అవ్వకండి. ఓకేనా? అండ్ నోట్స్, హ్యాండ్ రైటింగ్ నోట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా మెయింటైన్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. పైథాన్ లైఫ్ వాళ్ళు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్ టు అడ్వాన్స్డ్ న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. లైవ్ బ్యాచ్ అండి. ఈ లైవ్ బ్యాచ్ ఒక డీటెయిల్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తున్నాం. సో మీరు అక్కడి నుంచి అయితే తెలుసుకోవచ్చు. అండ్ డెమో వీడియో కోసం డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్న ఆ నంబర్‌ని కాంటాక్ట్ అయితే చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వాల్యూగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్‌తో అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.